క్రైస్తలో దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన ఈ యొక్క ఆన్లైన్లో వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే, నీకు దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలి? నీకు దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలి? నీవు దీర్ఘాయుష్యవంతుడు కావాలంటే మనం చేయాల్సిన ఒక 5 పనుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యములో రాసినటువంటి ఆ మర్మాలు గనుక మనకు అర్థమైతే మనం దీర్ఘాయుష్యవంతులుగా మార్చబడతాం. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని దీర్ఘాయుష్యవంతుడిగా బ్రతకాలనే ఉద్దేశంతో కోసమే మనల్ని ఇక్కడ పుట్టించాడు. అయితే చాలామంది దేవుని యొక్క ధర్మశాస్త్రంలో దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు తెలియక అర్ధాయుష్కులుగా మధ్యలోనే చనిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క ఆ వాగ్దానాలు మనకు తెలియక మనము అనేక రకాలైన నష్టాలను తెచ్చుకొని మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీవు దీర్ఘాయువు పొందాలంటే 5 పనులు చేయాలని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మొట్టమొదటిసారిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఇక్కడ సొలొమోను గారు ఒక మర్మాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దీర్ఘాయువు కలుగుతుందని, ఎవరైతే దేవుని ఎడల భయము లేకుండా ఇష్టం వచ్చినట్లు పాపం చేస్తూ, ఇష్టం వచ్చినట్లు కోపంతో నిండిపోయి, అహంకారంతో నిండిపోయి, గర్వంతో నిండిపోయి, ఇచ్చలవిడిగా జీవిస్తూ, స్వేచ్ఛానుసారంగా బ్రతుకుతూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి ఆయుష్ తగ్గిపోతుందని, భక్తిహీనులుగా అంటే ప్రార్థనా జీవితం లేకుండా, క్రమశిక్షణ లేకుండా, తల్లిదండ్రుల యొక్క భయము లేకుండా, అధికారుల యొక్క భయము లేకుండా ఎవరైతే ఇచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారో అలాంటి భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోవును అని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దీర్ఘాయువు కలుగుతుంది అని సొలొమోను భక్తుడు మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మనం వాక్యం చదవాలంటే భయం, అలాగనే ప్రార్థన చేసుకునే విధంగా భయం, దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను పాపం చెయ్యను అనే భయం, నేను అపవిత్రమైన వాటిని తినేటప్పుడు తినకూడదు అనేటటువంటి భయం, లేకపోతే ఇతర మతస్థులతో మనం కలిసినప్పుడు వారు చేసేటటువంటి ఆచారాలు సాంప్రదాయాల్లో కలవకుండా మనం దూరంగా ఉండేటటువంటి భయాన్ని దేవుడు చూసి మనకి దీర్ఘాయువును పెంచుతాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మిగతా విషయం, రెండో విషయాన్ని కనుక చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూస్తే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. దేవునికి మహిమ కలుగునగాక. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఇది. అయితే ఇక్కడ మళ్ళీ పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్న అంశం ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు అంటే, మనకు మేలు కలగాలంటే, నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. ఎప్పుడైతే తండ్రిని తల్లిని సన్మానిస్తారో అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు అని పౌలు గారు ఆ యొక్క కుటుంబ వ్యవస్థను గురించి ఆ పత్రికలో రాస్తూ తెలియజేస్తున్నటువంటి మర్మం ఇది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిని తండ్రిని ఎవరైతే సన్మానిస్తారో, ఎవరైతే వారిని వృద్ధాప్యమందు వారిని గౌరవిస్తారో, వారిని మంచిగా చూసుకుంటారో, వారికి ఆహారము, వస్త్రాలను, వారికి కావాల్సిన నీడ, వారికి కావాల్సినటువంటి సదుపాయాలను సమకూరుస్తారో వారు భూమి మీద వారు మేలు పొందుకుంటారు, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడో విషయం, మన ఆయుష్ పెరగాలంటే, మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మూడో విషయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానిస్తే 16వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలిద్దాం. వివేకము లేని వాడవై జనులను అధికంగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. మూడో విషయం ఏంటంటే, దుర్లాభమును ఎవరైతే ద్వేషిస్తారో వారు దీర్ఘాయుష్ను పొందుకుంటారని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దుర్లాభం ఎక్కడైతే ఈజీ మనీ కానీ, ఎక్కడైతే ఇతరులను మోసం చేసి సంపాదించే ఆస్తి కానీ, ఇతరుల యొక్క ఆస్తులను కబ్జా చేసి సంపాదించే ఆ యొక్క ఆస్తి ద్వారా లాభం ఎవరైతే సంపాదించుకుంటారో వారి ఆయుష్ తగ్గిపోతుంది, వారు మధ్యలోనే చనిపోతారు, వారు దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద ఉండరు అని సొలొమోను
సొలొమోను గారు సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మనతో సూటిగా మాట్లాడుతున్నారు. ఎవరైతే దుర్లాభాన్ని అసహించుకుంటారో, ద్వేషిస్తారో, నాకు ఇది అవసరం లేదు అని నెట్టివేస్తారో వారు భూమి మీద దీర్ఘాయుష్మంతులవుతారు. దేవుడు వారికి ఆయుష్ను పొడిగిస్తారు. వారిలో ఉన్న నీతిని బట్టి, వారిలో ఉన్న నిజాయితీని బట్టి దేవుడు వారిని దీవిస్తాడు, వారి యొక్క ఆయుష్ను పొడిగిస్తాడని ఈ వచనం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక 4వ విషయాన్ని కనుక మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 40వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 40వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమం కలుగుటికై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారని మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వచనంలో దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని శాసనాలు, దేవుని న్యాయ విధులు, దేవునికి సంబంధించిన ప్రతి ఒక్క మర్మమును మనము పాటించిన ఎడల, ఆయన చెప్పిన నియమ నిబంధనలు మనం పాటించిన ఎడల మనం దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద మనం పుట్టిన దేశంలో బ్రతకొచ్చని అక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ఆజ్ఞలు కట్టడలు ఎవరైతే గైకుంటారో, దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతికే ఆ ఆధిక్యతను దేవుడు వారికి దయచేయును గాక. వారు ఎప్పటికీ నీరసంతో ఉండకుండా, వారు ఎప్పటికీ అనారోగ్యం పాలు కాకుండా, వారు ఎప్పటికీ ఎలాంటి బలహీనతలకు గురి కాకుండా వారు స్ట్రాంగ్గా ఉండేటటువంటి శక్తి, అలాంటి కృపా మహదైశ్వర్యాన్ని వారి మీద దేవుడు కుమ్మరిస్తాడు. తర్వాత మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనాన్ని చూస్తే, ఇంకా ఎవరు 5వ అధ్యాయం 33వ వచనం చూస్తే ఇంకా ఎవరు దీర్ఘాయుష్మంతులు అవుతారు, ఎవరు దీర్ఘాయుష్ను దేవుడి దగ్గర పొందుతారు అంటే అక్కడ కూడా ఒక మాట రాశాడు. చూద్దాం ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి మీరు కుడికే గాని ఎడముకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకునబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలను. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించు మార్గములన్నిటిలో నడుచుకునే ఎడల మనం ఈ దేశంలో ఈ భూమి మీద మనం దీర్ఘాయుష్ని పొందుకోవచ్చు అని ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు మోషే గారు ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనంలో. కాబట్టి దేవుడు చూపించినటువంటి సియోను మార్గంలో, జీవ మార్గంలో, నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, రక్షణ మార్గంలో మనం నడిచిన ఎడల, సత్య మార్గంలో మనం నడిచిన ఎడల మనం దీర్ఘాయుష్ని పొందుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క మాట ఆజ్ఞలు పాటించిన, ఆ తర్వాత ఆయన మార్గాల్లో నడిచిన, లేకపోతే తల్లిదండ్రులను సన్మానించిన, దుర్లాభమును ద్వేషించిన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దీర్ఘాయుష్ను పొందుకోవచ్చని 5 కారణాలు స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.